జ్ఞానక్షమ్యుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే, ఎంత సంపాదించినా సరే ఆ యొక్క ధనం నిలవట్లేదు, డబ్బులనేటువంటివి చాలట్లేదు, అనవసరమైనటువంటి వృధా ఖర్చులయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితితో అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి చాలా సులువైనటువంటి ఒక చిట్కా తెలియజేస్తాను. చక్కగా చేసుకోండి. చాలా సులువు. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు దశమహావిద్యలలో ఒకరైనటువంటి ఆ యొక్క కమలాత్మిక అమ్మవారికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇది. కమలాత్మిక అమ్మవారు అని అంటే ఎవరి స్వరూపము? సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపం అనమాట. ఆమెయే ఈ కమలాత్మికగా ఈ దశమహావిద్యలలో ఒకరు. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చోండి. ఒక పీట కానీ, చాప కానీ, ఆసనం కానీ వేసుకొని కూర్చోండి. కూర్చొని చక్కగా ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటము కానీ, విగ్రహము కానీ, మూర్తిత్వం కానీ ఏది ఉంటే అది దానికి చక్కగా కాస్త ఒక పసుపు రంగు కానీ, ఎరుపు రంగు యొక్క పువ్వులు కానీ చక్కగా అలంకరించండి. అమ్మవారికి ఏదైనా అరటిపండు కానీ, బెల్లం ముక్క కానీ, పంచదార కానీ, ఒక గ్లాసుడు పాలు కానీ నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న ప్లేటు, చిన్న పాత్ర తీసుకోండి. అది తీసుకుని ఏదైనా సరే ఒక చిల్లర పైస తీసుకోండి. రూపాయి కావచ్చు, రూ. 2 కావచ్చు, రూ. 5 కావచ్చు, రూ. 10 కావచ్చు. ఆ యొక్క చిల్లర పైసను పెట్టుకుని దాని మీద ఒక్కొది కాస్త పసుపు వేసి కుంకుమ తడిపి కుంకుమ బొట్టు పెట్టి ఓం శ్రీం అనబడేటువంటి ఈ యొక్క బీజాన్ని ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని నాకున్నటువంటి సమస్తమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించమ్మా, ధనము నిలబడేటువంటి విధంగా అనుగ్రహించు తల్లి అని చెప్పి అని అనుకుని ఓం శ్రీం అనబడేటువంటి బీజాన్ని ఒక 54 సార్లు, లేదు అని అంటే కనీసం ఒక 108 సార్లు జపం చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా జపం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి అదే విధంగా మీరు పెట్టినటువంటి ఆ చిల్లర పైసకి చక్కగా ఆరతి ఇచ్చుకోండి. ఈ విధంగా పూర్తయిన తర్వాత మీరు ఆ కళ్ళకి ఆరతిని అద్దుకోండి. అద్దుకున్న తర్వాత ఇప్పుడు ఆ చిల్లర పైసను తీసి మీ యొక్క పర్సు కానీ, మీ యొక్క పాకెట్లో కానీ, మీ యొక్క వ్యాలెట్లో కానీ, మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి. నిత్యం కూడా అదే విధంగా ఉంచుకోండి. ఒక వారమో, ఒక 11 రోజులో, ఒక 21 రోజులో ఈ విధంగా ఉంచుకున్నదని తర్వాత మళ్ళీ కావాలి అని అంటే ఇంకొక చిల్లర పైస తీసి ఇదే పరిహారం, ఇదే ప్రక్రియ చేసుకోవచ్చు. అయితే దానికన్నా ముందు మీరు చేసుకున్నటువంటి చిల్లర పైస ఉన్నట్లయితే అది ఏదైనా సరే ఒక అమ్మవారికి సంబంధించినటువంటి ఒక దేవాలయంలో హుండీలో వేసేయండి. ఎప్పుడు ఇంకొక చిల్లర పైస మీరు తయారు చేసుకుని పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ విధంగా కొత్తది తయారు చేసుకుని అప్పుడు ఈ యొక్క పాతది హుండీలో వేసేయచ్చు. ఇంతే, ఎటువంటి నియమ నిష్టలు కూడా అవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే ధనము నిలబడటం జరుగుతుంది. ధన ఆకర్షణ ఏర్పడుతుంది. సర్వే జనాస్కిన భవంతు. శివార్పణమస్తు.